ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం కనిపిస్తోంది. గత ఎన్నికల వరకు రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని అందరూ భావించారు. కానీ ఎంత బలహీనంగా ఉందో ఎన్నికల ఫలితాలు చూపించాయి. ఇప్పుడు ఇంచుమించు అదే తరహా సీన్ కనిపిస్తోంది. అయితే అది జగన్ పార్టీల నీటి బుడగ అనుకోవడానికి లేదు. గడిచిన ఏడాది కాలంలో కూటమి పార్టీలు క్రమంగా బలోపేతం అవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంతో పాటు కేంద్రంలో ప్రభుత్వం సహకారం ఉంది. అంతేకాదు మిత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన వెనుక బలమైన సామాజిక వర్గం, అలాగే పుష్కలమైన సినీ గ్లామర్, యువత, మహిళల అండ ఇవన్నీ కూటమికి కొత్త శక్తి ఇస్తున్నాయి. బీజేపీ మద్దతుతో మధ్య తరగతి ఉన్నత విద్యావంతులు, ఉన్నత వర్గాల మద్దతు మెండుగా దక్కుతోంది. పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. లోకేష్ పార్టీ నిర్వహణ బాధ్యతలు చూస్తూ తన సమర్థతను చాటుకుంటున్నారు. చంద్రబాబు చాణక్య రాజకీయం ఉండనే ఉంది. దాంతో వైసీపీని పద్మవ్యూహంలో ఇరికించి మరీ కకలావికలం చేస్తున్నారు. వైసీపీ తీరు చూస్తే మొదటి నుంచి ఒంటరి పోరిగా ఉంది. మిత్రులు ఎవరూ లేరా, లేక కలిసి రారా అన్నది తెలియదు. కానీ పైన దేవుడు, కింద ప్రజలు తోడుంటే చాలు అన్న పడిగట్టు పదాలతో జగన్ తన దశాబ్దన్నర రాజకీయాన్ని నెట్టుకుని వచ్చారు. ఇందులో ఓటములు, గెలుపులు ఉన్నాయి. కానీ 2024లో ఎదురైంది భయంకరమైన ఓటమి. పైగా జగన్ ఏమిటి, ఆయన పాలన ఏమిటి అన్నది జనాలు చూసేశారు. దాంతో దానిని మరిపించేలా జనాలను ఆకట్టుకుని మళ్లీ కుర్చీని అందుకోవటం అంటే అది చాలా కష్టసాధ్యమైన పనే. ఏపీలో రాజకీయ పరిస్థితులు చూసుకుంటే విపక్షంలో ఉన్న కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ కానీ కూటమి కంటే కూడా వైసీపీ ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో ఒంటరి పోరుతో వైసీపీ కూటమిని ఎదుర్కోవడం సాధ్యం కాదని ఏడాది పరిణామాలు తెలియజేస్తున్నాయని అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు అంతా మౌనం దాల్చారు. అంటే కేసుల మీద కేసులు పెడుతున్న తీరుతో వారికి వాయిస్ లేకుండా పోయింది. ఏముంది, కళ్ళు మూసుకుంటే మరో 4 ఏళ్లే కదా, కేసులకు జైళ్లకు భయమెందుకు అని జగన్ ఎంత చెప్పినా వారిలో పెద్దగా ధైర్యం కనపడటం లేదు. కొందరు నేతల మీద కేసులు పెట్టి మరీ బెయిల్ ఒక కేసులో వస్తే మరో కేసులో జైల్లో ఉంచే సీన్ కనిపిస్తోంది. దీనిని చూసిన వైసీపీ నేతల్లో చాలా మందికి నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. కేంద్రంలో బలంగా ఎన్డీఏ సర్కారు ఉంది. మోదీ, బాబు, పవన్ జోడీతో ఏపీలో అద్భుతాలే అని నమ్మేవారు ఉన్నారు. ఏడాది గడిచిన తరువాత చూసుకుంటే పథకాలు అమలు చేయలేదన్న అసంతృప్తి అయితే కూటమి ప్రభుత్వం మీద ఉన్నా అది వైసీపీకి గ్రాఫ్ పెంచేలా కలిసి రావడం లేదు. కూటమిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియని స్థితిలో వైసీపీ ఉంది. కూటమి మీద ఒంటరి యుద్ధం కంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక పార్టీతో కానీ, కూటమితో కానీ జట్టు కట్టి ముందుకు సాగితేనే వైసీపీకి కొత్త బలం, కొత్త ఉత్సాహం వస్తాయని అంటున్నారు. కూటమి ఎత్తులు, వ్యూహాల ముందు జగన్ బలం ఏమాత్రం సరిపోవడం లేదని విశ్లేషణలు అయితే ఉన్నాయి.